ప్రభునందు ప్రియమైన వారులారా, మీ అందరికీ శుభాలు, దైవాశిష్యులు. యేసయ్య నామమున మీకందరికీ దైవాశిష్యులు. త్రిత్వము తరువాతి మొదటి ఆదివారపు శుభాలు మీకు తెలియజేస్తున్నాను. దేవుని కృపలో మనమందరం సజీవులుగా ఉన్నాం. దేవుని కృప మన ఎడల విస్తరింప చేయబడి ఆయన సాక్షులుగా మనం ముందుకు సాగటానికి, ఇంకా నశించుచున్న ఆత్మలు ఎన్నో ఆత్మలను ప్రభు చెంత నడిపించటానికి మన భుజాలపై ఇంకా భారం ఉంది. ఎందుకంటే ఈ మట్టి శరీరములో ఆయన ఇచ్చిన జీవము ఉన్నది, ఆత్మ ఉన్నది. కనుక మనము దేవుని వాక్యము చేత ఆదరింపబడి దేవుని వాక్యము చేత ఉజ్జీవింపబడదాం. ప్రార్థన ద్వారా మన ఆరాధనను ప్రారంభించుకుందాం. తలలు వంచి ప్రార్థించుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, పరలోకపు తండ్రి, వందనములు. ఇలాగున మేమందరమును సాంకేతిక పరిజ్ఞానమును ఉపయోగించుకొని తండ్రి ప్రార్థనలో సహవాసమును కలిగి ఉండటానికి, అందరము ఏకీభవించి ప్రార్థించటానికి, మీ దివ్య వాక్యముల చేత ఆదరింపబడటానికి మీ కృప మాకిచ్చినందుకు, మాకు అన్ని దీవెనలు అనుగ్రహించినందుకు స్తోత్రములు తండ్రి. ఈరోజు ఈ వాక్య ధ్యానం అంతటిలో మీరుండండి. పాటల ద్వారా, వాక్యము ద్వారా మీరు మహిమ పొంది తండ్రి, ఈ వాక్యము ఎవరి హృదయమును ఆదరించవలసి ఉన్నదో తండ్రి, ఎవరి హృదయములకు ఆదరణ అవసరమై ఉన్నదో, హృదయములను మీ వాక్యము తాకునట్లు మీ మెల్లనైన స్వరమును మీరు వినిపించి నన్ను సిలువ చాటున మరుగుపరచమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమెన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకములో 317వ కీర్తన, పాపము దలచుసుమి పశ్చాత్తాపము పొందుసుమి పాడుచు మనము ఈ ఆరాధనలో ముందుకు సాగుదాం. 317వ కీర్తన. ఈ ధర నమ్మకుమి, ఆత్మకు శోధనలు ఉండుసుమి అని యెషయా వీర మార్టిన్ గారు రచించిన ఈ కీర్తన ఈరోజు మన ధ్యానమునకు దగ్గర పోలికగా ఉన్న కీర్తన. కనుక క్రీస్తు అనుగ్రహించు రక్షణ్యామృత బిందువు గోరి మనం ముందుకు సాగుతాం. పాపముదలచుసుమి పశ్చాత్తాపము పొందుసుమి, దాపని యేసుని పాదంబులబడి పాపము వీడుసుమి. పాపము చేయకుమి, యేసుని గాయము రేపకుమి, పాయక పాపము చేసిన మనసా కాయడు యేసుసుమి. గంతులు వేయకుమి, యేసుని చెంతకు చేరుసుమి, వింతగా క్రీస్తుని రక్షణ్యామృత బిందువు గోరుసుమి. ఈ ధర నమ్మకుమి, ఆత్మకు శోధనలుండుసుమి, శోధన మాన్పెడు క్రీస్తును నమ్మి శ్రద్ధగా నుండుసుమి. తెగువ బోరాడుసుమి, రిపునకు బెగిలవద్దుసుమి, తెగువగు ప్రార్థన ఖడ్గము బట్టి పగతుని గెల్వుసుమి. అంతము వచ్చుసుమి, అంచన అంతలో వెదకుసుమి, అంతరంగుడగు క్రీస్తు రక్షకుని చెంతను చేరుసుమి. పాపముదలచుసుమి పశ్చాత్తాపము పొందుసుమి, దాపని యేసుని పాదంబులబడి
పాపము వీడు సుమీ. తలలు ఉంచి కళ్ళు మూసి ప్రభు వైపు చూచెదము, దేవుని ఆరాధింతుము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. అపోస్తలుల విశ్వాస ప్రమాణమును మన విశ్వాసముగా ఒప్పుకొందము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధ సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దేవుని బిడలారా, దేవుని వాక్యము ఈ రోజు మన ధ్యానము కొరకై ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగమును చదువుకుందాము. పరిశుద్ధుడైన లూకా వ్రాసిన శుభవార్త 12వ అధ్యాయం 13వ వచనము నుండి 21వ వచనము వరకు. లూకా సువార్త 12వ అధ్యాయం 13వ వచన ఆరంభం. ఆ జన సమూహములో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పమని ఆయన అడుగగా, ఆయన, ఓయి, మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించనని అతనితో చెప్పాను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేనీలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననే యుండునని చెప్పెను. ఈ వాక్య భాగము ఇంత పర్యంతము. ప్రార్థన. తండ్రి, మీకు వందనములు. మీ వాక్యము ధ్యానించుచుండగా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకార యోగ్యములు చేసుకొనమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ అందరికీ శుభాలు, దైవాశీస్సులు. క్రీస్తు శరీరములో మనమందరము అవయవములై ఉన్నాము. ప్రస్తుత పరిస్థితులను మనము ఆలోచిస్తే వాక్యానికి పూర్తి వ్యతిరేకమైన ధోరణి స్పష్టంగా కనిపిస్తున్న కాలములో మనం ఉన్నాం. ఇది మర్చిపోకూడదు. లోకం ఎప్పుడు వాక్యానికి, దేవునికి వ్యతిరేకం. లోకపు తీరు మనకు ఎప్పుడు పొంతన కుదరదు. లోకపు తీరుని మరింత
దుర్మార్గతలోనికి తీసుకువెళ్ళి ఆ పాపపు స్థితిలో ఆ పరాకాష్ఠకు చేరుకునే ఈ చివరి రోజుల్లో మనం ఉన్నామని మనం మర్చిపోకూడదు. ఈ భయంకరమైన రోజుల్లో దేవుని కృపలను వెతుకుచు దేవుని కొరకైన సాక్షులుగా మనము ముందుకు సాగటానికి మనము ఎప్పుడు సంసిద్ధులమై ఉండాలి. సిద్ధ మనస్సును జోళ్ళు, అపవాదిని జయించిన విజయమునకు సూచనగా ఉంగరము, క్రీస్తును ధరించిన క్రీస్తనే పైవస్త్రమును ధరించిన వారముగా. ఈ మూడు వస్తువులు ఎక్కడ మనకు కనిపిస్తాయంటే, తప్పిపోయిన కుమారుడు కదండి, చిన్న కుమారుడు తన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడి తిరిగి తండ్రి వద్దకు వచ్చినప్పుడు తండ్రి అతనిని కౌగలించుకొని అతని మీద పడి మెడ మీద ముద్దు పెట్టుకొని పనివారికి చెప్పాడు, ప్రశస్త వస్త్రము తొడిగించండి. ఒక పాపి తన పాపములన్నిటినీ ఒప్పుకొని నిజ పశ్చాత్తాపముతో, నేను ప్రభువుని, అసలు ఆయన వైపు తిరగటానికి కూడా అర్హుణ్ణి కాదు, నాకు అర్హత లేదు, అంత ఘోర పాపి అని తను పశ్చాత్తాపములో ప్రభువును అడుక్కున్నప్పుడు యేసయ్య తన రక్తముతో ఆ పాపిని కడిగి శుద్ధీకరించి ఆయన తన ప్రసన్నతను, ఎప్పుడు నేను మీతో కూడా సదాకాలము మీతో కూడా ఉంటానని యేసయ్య చెప్పిన వాగ్దానం ప్రకారం నిజ పశ్చాత్తాపముతో, పశ్చాత్తాపము అంటే కొత్త పాపాల మోజులో పాత పాపాలను విడిచిపెట్టేది కాదని నేను మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను. అందరూ కొత్త పాపాలను వెతుక్కొని పాత పాపాలను విడిచిపెట్టి మేము పశ్చాత్తాపడ్డాము, మేము దేవుని దగ్గర అన్ని ఒప్పుకున్నామని అంటూ ఒక భ్రమలో ఉంటారు. తప్పు, అది చాలా తప్పని నేను మీకు తెలియచేస్తున్నాను. కొత్త పాపాల మోజులో పాత పాపాలను ఒప్పుకొనటము పశ్చాత్తాపడటం కాదు. ఒక పాపి తన హృదయములో వచ్చిన మార్పు, ఆ మార్పు క్రియారూపకముగా కనుపరచినప్పుడు, అన్ని ఒప్పుకున్నప్పుడు, ప్రభువా నన్ను ఆదరించని వేడుకొన్నప్పుడు, కన్నీరు కార్చినప్పుడు, ఆ కన్నీటిలో ఇక ఆ ప్రార్థన కూడా చేయలేనంత దుఃఖము, మాటలు రాని దుఃఖముతో మూల్గులతో కూడిన ఏడుపు, ఆ కన్నీటిలో వచ్చే ప్రతి అక్షరాన్ని, పాపపు ఒప్పుకోలును దేవుడు పదిలపరుస్తాడు. దేవుడు దానికి విలువ కడతాడు. ఆయన తన ప్రశస్త రక్తమును మా పాపిపై కృమరించి వారికి విడుదలనిస్తాడు. ఆయన మనతో కూడా ఉంటాడు కదండి. ప్రశస్త వస్త్రమును తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారునికి తొడిగించి ఉంగరము పెట్టించి, ఉంగరము అపవాదిపై విజయమునకు సూచన. చాలా పోరాడాడు, చాలా ప్రయాసపడి తన ధనము, తన కళ్ళ ముందు కనిపించిన ఆ గొప్ప ధనము తనను ఎంతో విలాసవంతమైన ఈ లోకములో విచ్చలవిడిగా జీవించటానికి ప్రోత్సహించింది. వాక్యం చెప్తుంది కదా, భక్తులు ఆత్మలో, పరిశుద్ధాత్మలో వారు రాశారు, ఆ ధనము అన్ని దుర్మార్గపు ఆలోచనలకు, క్రియలకు మూలంగా ఉంటుందట. ఎప్పుడు డబ్బును ప్రేమించకూడదు. డబ్బు మనకు ఉపయోగపడటానికి ఏర్పాటు చేసుకున్నాం. ఆ డబ్బు మనకు అన్ని విలాసాలు ఇస్తుందని డబ్బును ప్రేమించటం తప్పు. చిన్న కుమారుడు డబ్బును ప్రేమించాడు. అది నాతో ఉంటే నాకు చాలు, ఇక నా తండ్రి నాకు అవసరం లేదనుకున్నాడు. తన డబ్బును, తను ఎక్కువగా ప్రేమించిన ఆ ధనాన్ని తీసుకుని దూరదేశము వెళ్ళిపోయాడు. దూరదేశము లోకానికి సూచనగా ఉంది. తండ్రి ఇంకా చూస్తూనే ఉన్నాడు, ఎదురు చూస్తూనే ఉన్నాడు కుమారుని కొరకు. తిరిగి వచ్చాడు, ప్రశస్త పాపాలన్నీ ఒప్పుకొని క్రీస్తును ధరించాడు, అపవాదిని జయించాడు. అందుకు సూచనగా ఉంగరము తొడిగారు. సిద్ధ మనస్సును జోడ్లు, తను పొందిన అనుభవాన్ని అనేకులకు చెప్పటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. నేను ఎలాగున లోకాన్ని ప్రేమించాను, ధనాన్ని ఎలా ప్రేమించాను, నన్ను ఎలా ధనము లోకము మోసం చేసింది,
అప్పుడు యేసయ్య పాదాలు నేను పట్టుకుంటే యేసయ్య నన్ను ఎలాగ ఈ పాప బంధకం నుండి విడిపించాడని తన సాక్ష్యాన్ని, తన అనుభవాలను అనేకులకు పాప భూయిష్టమైన బ్రతుకులలో జీవిస్తూ ఈ జీవితాలను ఇక ముగించేద్దాం, ఇక వద్దు నాకు ఈ బ్రతుకు అని అనేక మంది ఆత్మహత్యలకు సిద్ధపడుతున్నవారు, పాపాలలో మగ్గిపోతున్నవారు, లోకాన్ని ప్రేమించి అందులో ధనాన్ని ప్రేమించి అందులోనే వారి జీవితాలను ముగించేయాలనుకున్న వారికి చిన్న కుమారుడు సిద్ధ మనస్సును జోళ్లు చెప్పులు తొడిగించారు. ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు ఈ రక్షణ సువార్తను ప్రకటించటానికి. దేవుడు తన జీవితంలో చేసిన అద్భుత నూతన అనుభవాలను, తిరిగి జన్మించిన అనుభవాన్ని చెప్పటానికి చిన్న కుమారుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు కదండి. ప్రశస్త వస్త్రము నీవు తొడి ఉన్నావా? అపవాదిపై విజయానికి నీకు ఉంగరము ఉందా? సూచనగా సిద్ధ మనస్సు, నీ సాక్ష్యాన్ని చెప్పటానికి సిద్ధ మనస్సు ఉందా? ఇది ఆలోచించాలి. ఈరోజు చదువుకున్నాం, ధనము మీద ఆశ కలిగిన, ధనాన్ని ప్రేమించి లోకాన్ని తన వశము చేసుకోవాలి అనుకున్న మనుషులు ఎప్పుడూ కూడా నాశనము వైపు అడుగులు వేస్తూ చివరికి నాశనానికి వెళ్లిపోయారు. దేవుని చిత్తానికి వ్యతిరేకముగా ప్రవర్తించిన వారు ఎవ్వరూ కూడా జీవితాలలో వారు సఫలీకృతులు కాలేదు, సక్సెస్ అవ్వలేదు. ఎవ్వరు కూడా. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచించాలి. దేవుడు నీకిచ్చిన వనరులు తిరిగి ఆయన పరిచర్య కొరకు నువ్వు ఉపయోగించే స్థితిలో ఉండాలి. నీకు ఇవ్వబడిన వనరులు మీద నీ విశ్వాసాన్ని, నీ ధైర్యాన్ని నువ్వు పెంచుకుంటే అవి ఎప్పుడు ఏదో ఒక సమయంలో కరిగిపోతూ నిన్ను విడిచి వెళ్ళిపోతూ ఉంటాయి. నువ్వు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలని నీకు గుర్తుందో లేదో. స్థిరమని నమ్మకు ధర ఎవ్వరికిని అని గొల్లపల్లి నతానియేలు గారు రాశారు. వచ్చితి మిచటికి వట్టి హస్తముల తెచ్చినదేది లేదు కదా. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి కనుక ఇక్కడ స్థిరం అనుకుని ఇవ్వబడిన వనరులు నీకు దేవుళ్ళుగా ఒకవేళ కనిపించే అంత ఆత్మీయ దౌర్భాగ్యతలోనికి నువ్వు వెళ్ళిపోయి ఉంటే ఈరోజు మరలా ఒకసారి నీకు ఆత్మీయ మేల్కొల్పు ప్రభు తన మెల్లనైన స్వరమును వినిపించి నిన్ను మేల్కొల్పిస్తున్నాడు. నిన్ను ఆయన ఆ నిద్రాన స్థితి నుండి లేపుతూ ఉన్నాడు. ఇంకా నీ రాతి హృదయము ఒకవేళ దేవుని మాటల చేత ఆయన మాటలు వినకుండా నువ్వు ఉంటే నీ చెవి గలవాడు వినుగాక. దేవుడు ఆయన మెలనైన స్వరమును నీకు వినిపించి నీ రాతి హృదయాన్ని బద్దలు కొట్టి అంత పాపాన్నంతటిని తీసివేసి కడిగి శుద్ధీకరించి యేసు రక్తముతో కడిగి శుద్ధీకరించి తిరిగి నీ హృదయాన్ని మాంసపు హృదయముగా ఆయన చేస్తారు. ఇక్కడ మనం తెచ్చినది ఏదీ లేదు, మనం తీసుకువెళ్లేది ఏదీ లేదు. వచ్చిన పనిని నమ్మకంగా జరిగించాలి. వచ్చిన పనిని మరచిపోయి తమ ఆలోచనలు, తమ ఆ హృదయాలలో, తమ మనస్సులో వచ్చిన ఆలోచన నిర్మించుకోవటానికి, తమ లోకాన్ని నిర్మించుకునే పనిలో చాలా మంది మనుషులు ఉన్నారు ఈ రోజుల్లో. స్థిరపడాలి, నేను స్థిరపడాలి. ఎక్కడ స్థిరపడతావు? నువ్వు స్థిరపడటానికి ఇది నీ ఇల్లు కాదు కదా. నువ్వు స్థిరపడటానికి ఇది నువ్వు శాశ్వత నివాసం కాదు. ఈ లోకానికి వచ్చి తాత్కాలికమైన ఏర్పాట్లన్నీ చేసుకుంటాం. నువ్వు జీవించే 60, 70, 80, 90 సంవత్సరాల కొరకు ఒక ఇల్లు కదా. దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలను పెంచి పెద్దవారిని చేసి ప్రయోజకులు, దేవుని కొరకైన సాధకులు చేయటానికి నువ్వు ప్రయాసపడాలి. అనేక ఆత్మలను ప్రభు వాక్యము చేత నువ్వు అనేకులను ప్రభు చెంతకు నడిపించాలి, వారికి బోధించి. ఈ ప్రయాస అంతా ముగించిన తరువాత మనం విశ్రాంతిలోకి వెళ్తాం. ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని ఇక్కడే ఉండాలి అని ప్రయత్నం చేసిన మానవులందరూ నాశనానికి వెళ్లారని గుర్తు చేసుకోవాలి. జాన్ వెస్లీ ఒక మంచి మాట చెప్తాడు. మొట్టమొదట వనరులన్నీ సమకూర్చుకో. రెండవదిగా నీ వనరులతో ఆత్మలను సంపాదించు.
మూడవదిగా నువ్వు సంపాదించినదంతయు ప్రభువుకిచ్చేయి. ఎంత మంచి మాట కదండి. కావలసిన వనరులు, ఆత్మలు సంపాదించటానికి వనరులు సంపాదించాలట మొట్టమొదట. ఆ వనరులన్నీ ఉపయోగిస్తూ ఆత్మలను సంపాదించాలట. చివరిగా ఒక విశ్వాసి యొక్క ఆస్తి ఏమై ఉండాలి అంటే జాన్ వెస్లీ అంటాడు, ఆత్మలై ఉండాలి. సంపాదించిన ఆత్మలు లెక్క పెట్టుకోవాలి. ఎన్ని ఆత్మలు ఎక్కువ సంపాదించారో వారు గొప్ప ధనవంతులుగా పరలోకంలో ఉంటారట. ఎంత మంచి మాట చెప్పారు జాన్ వెస్లీ గారు. ఈరోజు మనము లెక్క కడతాము మన ఆస్తి ఎంత అని. క్రైస్తవులారా, దేవుని వాక్యం చెప్తుంది, ఆధ్యాత్మిక దృక్పథములో నీ ఆస్తి ఆత్మలై ఉండాలట. నువ్వు ఎన్ని ఎక్కువ ఆత్మలు సంపాదిస్తావో అంత గొప్ప ధనవంతుడు పరలోకములో. ఈ లోకములో ఎక్కువ ఆస్తి అనగా డబ్బు కదండి, స్థలాలు, భూములు, ఆస్తులు, బంగారు, వజ్రాలు, ఇవన్నీ ఈ లోకములో అవన్నీ తుప్పు పట్టిపోతాయి. భూమి నుండే మనకు అన్నీ కూడా ఇవ్వబడుతూ ఉన్నాయి. మనం కూడా ఆ మట్టి నుండి చేయబడ్డాం, మళ్ళీ మట్టిలోకి వెళుతాం. ఈ భూమి మీద మనకు దొరికినవి ఇవన్నీ కూడా తిరిగి మట్టిలోకి వెళ్ళిపోతాయి, అశాశ్వతమైనవి. అవన్నిటినీ మోసుకొని మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళలేము. ఒక క్రైస్తవుడు దేవుని ఎదుట గొప్ప ధనవంతుడుగా ఉండాలి అంటే అతడు ఎక్కువ ఆత్మలను రక్షించి ఉండాలట. జాన్ వెస్లీ గారు ఈ రోజు మన ధ్యానం అంతటిని 3 మాటల్లో ఆయన చెప్పారు. చాలా గొప్ప మాటలు. ఈరోజు దేవుని దృక్పథములో నీ ఆస్తి ఎంతో నువ్వు లెక్క పెట్టుకోవాలి. ఎన్ని ఆత్మలు సంపాదించావు. పరిశుద్ధుడైన తోమ భారతదేశానికి ఆయన వచ్చినప్పుడు గుండాఫోరస్ అనే ఒక రాజు దగ్గరకు అతను రావటం జరుగుతుంది. తోమ నిపుణత, నైపుణ్యము కలిగిన శిల్పి. అతను మంచి ఇంజనీర్, తోమ. కనుక అతని శిల్ప నైపుణ్యాన్ని గ్రహించిన గుండాఫోరస్ అనే ఒక మహారాజు గారు చాలా తన ధనాగారములో ఎక్కువ సొమ్మును తోమాకు ఇచ్చి, నువ్వు ఒక మంచి అద్భుతమైన, ప్రపంచములోనే అద్భుతం అనిపించే ఒక భవనాన్ని నా కొరకు నువ్వు నిర్మించాలి అని అడిగాడట. ఇందుకు 6 మాసాలు నీకు వ్యవధి. రాజుగారు 6 మాసాల తరువాత ఆ భవనము, ఆ నిర్మాణపు పనులు ఎలా ఉన్నాయి, ఆ శిల్ప నైపుణ్యత ఎలా ఉంది చూడటానికి తన పనివారితో కూడా వచ్చాడని చరిత్రలో మనం చూస్తాం. వచ్చి చూసినప్పుడు అక్కడ ఏమీ కూడా అస్సలు పని కూడా ప్రారంభించకుండా అలాగే ఉండటం రాజుగారు చూసి తోమాను పిలిపించారట. తోమ రాజుగారి ఎదుట నిలువబడినప్పుడు చాలా గంభీర స్వరంతో రాజుగారు అడిగారట, నువ్వు నేను ఇచ్చిన సొమ్ముతో నిర్మించాలనుకున్న ఈ భవంతి ఎక్కడ నిర్మించావు, అసలు ఏంటి, ఇంతవరకు పని ప్రారంభించలేదంటే, మీ కొరకు అద్భుతమైన భవంతిని నేను ఎప్పుడో నిర్మించాను అని పరిశుద్ధుడైన తోమా చెప్పటం. రాజుగారు అడిగారట, నేను చూడాలనుకుంటున్నాను ఆ భవంతిని, ఎక్కడ ఉంది అంటే తోమా చెప్పాడట, పరలోకములో నేను మీ కొరకు భవంతిని నిర్మించాను. మీరిచ్చిన విస్తారమైన ధనాన్ని అవసరతలో ఉన్న దిక్కుమాలిన ప్రజలకు, పేదలకు నేను పంచిపెట్టాను. కనుక మీ సొమ్ము పంచిపెట్టడం వలన పరలోకములో మీకు గొప్ప భవంతిని నేను నిర్మించాను అని చెప్పాడట. అందరూ చుట్టూ ఉన్నవారు తోమాను వెరివాణిగా చూసి గట్టిగా నవ్వటం, రాజుగారికి విపరీతమైన కోపం, చెరసాలలో బంధించారు. అదే సమయంలో గుండాఫోరస్ రాజుగారి తమ్ముడు మరణించటం, అతను పరలోకానికి వెళితే ఒక అద్భుతమైన భవంతిని చూసి అడిగాడట దేవదూతల్ని, ఎవరిది ఈ భవంతి అంటే, గుండాఫోరస్ రాజు కొరకు తోమా నిర్మించిన భవంతి ఇది. ఒక్క అవకాశం నాకు ఇస్తే నేను వెళ్లి ఈ విషయాన్ని మా అన్నకు చెప్తాను. అతను రావటం, మరణించిన ఆ వ్యక్తి మరలా బ్రతికి ఈ విషయాలు చెప్పటం,
అందరూ కూడా తోమాను క్షమాపణ అడిగి ఆ రోజే రాజుగారితో కూడా కొన్ని వందల మంది ఆ రోజున బాప్తిస్మము పొందారు అని చరిత్ర పుటల్లో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, మనము తాత్కాలికమైన నివాసాలు, అవి ఒకవేళ 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 200 కొన్ని వేల సంవత్సరాలు అయినా కూడా అవన్నీ అశాశ్వతమైన కట్టడాలు కదా. మనం నివాసం ఉండటానికి ఏర్పాటు చేసుకున్నవన్నీ అశాశ్వతం. అవి ఒకరోజు మట్టి పాలవుతాయి. మనము తిరిగి మన ఇంటికి వెళ్ళాలి. ఈరోజు ప్రాముఖ్యమైన విషయాన్ని మరలా నొక్కి చెబుతున్న విషయం ఈరోజు మన ధ్యానంలో ఏంటంటే, యేసయ్య కూడా చెప్పిన విషయాలు. నీకు ఇవ్వబడిన వనరులు నీకు దేవుళ్ళు కాకూడదు. అది ఆర్థిక వనరులు కావచ్చు, ఉద్యోగము కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, నీ బంధువర్గము కావచ్చు, ఎవరైనా కూడా ఏమైనా కూడా నీకది ఆధారం కాకూడదు. దేవుడే మనకు ఆధారం. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారము నీవేనయ్యా అని మనం పాడుతాం. కనుక దేవుడు మనకు ఆధారం అయినప్పుడు అన్నీ సమకూర్చబడతాయి. అన్నీ సమకూర్చబడి మనకు అందించబడతాయి. మనకు సమకూర్చబడి ఎప్పుడు లోక సామెత ఏమంటే, ఆ సమయానికి మనకు సహాయం చేసిన వ్యక్తి మనకు దేవుడు అని సంబోధించే పదజాలాలు మనం ఎక్కువగా చూస్తుంటాం. తప్పు. ప్రతి సహాయము, ఆదరణ, నిరీక్షణ, విశ్వాసము అన్నీ దేవుడు అనుగ్రహించినవే. నీకు ఇవ్వబడిన వనరులు నీకు ఆధారం ఎప్పుడు కాకూడదు. అయినప్పుడు దేవునికి కోపం వస్తుందట. అప్పుడు దేవుడు చెప్పిన మాటలు ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ ధనవంతునితో దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రికి వారు నీ ప్రాణమును అడుగుచున్నారు. ధనాన్ని ఆధారము చేసుకొని సుఖించు, ఈ ధనమే, ఈ ఐశ్వర్యమే, ఈ పంట నాకు సమృద్ధిగా ఉంది అని దానిని ఆధారము చేసుకొని దేవుణ్ణి పూర్తిగా మరచిపోయి ఈ లోకములో నేను ఎప్పటికీ ఉండిపోతాను అనే ఒక భ్రమలోకి వెళ్లిపోయిన ఒక మనిషితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు ఈ రాత్రికి మరణం ఉంటుంది. దేవుణ్ణి మరచిపోయి దేవుడిచ్చిన వనరులను దేవునిగా భావించి వాటిని ఆరాధించే మనుషులకు ఇవ్వబడే శిక్ష మరణం. చెప్పబడిన దూతలట, మా చరిత్రలో మనము కొన్ని గ్రంథాల్లో చదువుతాం కదా, దూతలు దేవుని కొరకు ప్రయాసపడిన వారిని దేవదూతలు నిత్యానందములోకి ఆత్మను తీసుకువెళ్తారు వారితో పాటు ఉండటానికి. ఇక చెడ్డ దూతలు నరకాగ్నిలోకి మనుషులను వేయటానికి ఈడ్చుకు వెళుతాయట. ఈ ధనవంతుడు సుఖించాడు, సుఖభోగాలను అనుభవిస్తూ అవే నాకు ఆధారం అనుకున్నాడు. ఆ డబ్బు, ఆ ధనరాశులు లేదా ధాన్య రాశులు నాకు ఉంటే చాలనుకున్నాడు. దేవుని ఉగ్రత రగులుకుంది. దానికి ముందు యేసయ్య ఈ ఉపమానం చెప్పటానికి ముందు జరిగిన సంఘటన ఏంటంటే, యేసయ్యతో పాటు వెళుతున్న ఒకడు ఆ జన సమూహములో లేచి యేసయ్యను అడిగాడట, నా సహోదరునితో చెప్పి నాకు ఆస్తిని పంచి పెట్టండి. ఇక్కడ ఈ వివరణాత్మకమైన మనము ధోరణిని ఈరోజు చూస్తే, వివరణాత్మకంగా చూస్తే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఇతను యేసయ్య అనుచరుల గుంపులో ఒక వ్యక్తిగా ఉన్నాడు. ఆ జన సమూహంలో యేసు బోధలు వినటానికి, యేసును వెంబడించిన ఆ కొద్ది దూరమైన వెంబడించిన వారిలో ఒకనిగా ఇతను ఉన్నాడు. కానీ ఇతను యేసును వెంబడిస్తున్న ఆలోచన ఏమిటంటే, యేసుతో తన సహోదరునికి ఆస్తిని పంచిపెట్టు అని చెప్పించటానికి యేసయ్యతో కూడా వెళ్తున్నాడు. చాలా మంది దీవెనలు మాకు ఇవ్వబడతాయి, నాకు ఆరోగ్యం బాగోలేదు, నాకు గుండె నొప్పి తగ్గుతుంది, నా కిడ్నీలు బాగుపడతాయి, నాకు లంగ్స్ బాగుపడతాయి, కాబట్టి నాకు బ్రెయిన్ లో క్లాట్స్ ఉన్నాయి, అవి తగ్గిపోతాయి చర్చికి వెళితే అని చర్చికి వచ్చి యేసుని ఏదో నీవు ఒక ఆలోచనతో దానిని పొందుకోవటానికి యేసుని వెంబడిస్తూ ఉన్న వారు ఎవరైనా ఉంటే ఈరోజు జాగ్రత్త. అలాంటి వాణ్ణి ఇక్కడ చూస్తున్నాం. యేసు రక్షణ, మన రక్షకుడు,
మన పాప బంధకముల నుండి మనకు విడుదల ఇచ్చే రక్షకుడు, ఆయనే రక్షకుడు. ఇంకా ఎక్కడ నుండి రక్షణ మనకు ఇవ్వబడదు, దొరకదు. యేసుని రక్షకునిగా చూచిన వారు ధన్యులు. యేసుని తమ సొంత రక్షకునిగా అంగీకరించి యేసును ధరించిన వారు నిత్య రాజ్య వారసులు. ఈరోజు ఆలోచించాలి. ఈ వ్యక్తి ఆ గుంపులో తన సహోదరునితో యేసుతో ఆ మాటలు చెప్పిస్తే తన సహోదరుడు వింటాడని ఇక్కడ తిరుగుతున్నాడు. యేసయ్య చాలా తెలివిగా సమాధానం చెప్పాడు. ఆయన దైవ మానవుడు. నేను మీకు తీర్పరిగా లేనే, నేను మీకు తీర్పు తీర్చటానికి, మీ ఆస్తిని పంచిపెట్టడానికి నేను లేను. అందుకు చాలా మంది పెద్దలు ఉన్నారు అని యేసయ్య చాలా మంచి సమాధానం చెప్పాడు. ఇతని మనస్సులో, అడిగిన వ్యక్తి యొక్క మనస్సులో ఉన్న దురాలోచన ఏంటంటే తన సహోదరుడు అని ఇక్కడ చెప్పారు. చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయం 13వ వచనం. నా సహోదరునితో అని ఇక్కడ చెప్పబడింది. కానీ సహోదరునితో అనగా తనకంటే పెద్దవాడు, జ్యేష్ఠుడు అని మనం అనాలి. తన సహోదరునితో చెప్పమన్నాడు. నిజానికి మోషే ధర్మశాస్త్రం ప్రకారం జ్యేష్ఠునికి కొంత ఎక్కువ ఆస్తిని పంచిపెట్టవలసి ఉంది. అలాగున జ్యేష్ఠునికి ధర్మశాస్త్రం ప్రకారం ఎక్కువ పంచిపెట్టవలసి వస్తుందని, ఆస్తిలో సమానమైన భాగము, నాకు పాలు, నాకు సమానత కావాలి. అందుకు యేసయ్యను ఏమడుగుతున్నాడంటే మోషే ధర్మశాస్త్రాన్ని చిన్నగా మార్పు చేసి నువ్వు నా సహోదరునికి చెప్పాలి. ఇక్కడ అర్థం ఏంటంటే తనకు రావలసిన ఆస్తి ఎలాగో వస్తుంది, కానీ జ్యేష్ఠుడిగా ఎక్కువ భాగం వెళుతుంది కాబట్టి అది కూడా పాలు నాకు కావాలి. అంటే తన సహోదరునికి దేవుని చిత్తములో మోషే ధర్మశాస్త్ర ప్రకారము వెళ్ళవలసిన పాలులో కూడా తనకు భాగం కావాలని ధర్మశాస్త్రములో సడలింపు చేసి తన సహోదరునికి చెబితే యేసయ్య చెబితే వింటాడని అడుగుతున్నాడు. ఇతరుల సొమ్ము తన సహోదరునికి దేవుడు నియమించిన నియమాల ప్రకారము వెళుతున్న భాగాన్ని దొంగలించాలని దానికి చాలా తెలివిగా కుట్ర పన్నిన యేసయ్యను అనుసరిస్తున్నానని చెప్పుకుంటున్న దుర్మార్గుడు ఈ వ్యక్తి. ఈరోజు చాలా మంది ఉన్నారు కదా. ఈరోజు చాలా మంది యేసయ్యను మేము వెంబడిస్తున్నామని చెప్పి యేసయ్య పేరుని చెప్పి భక్తి ముసుగులో ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్న ఎంతో మంది దురాత్మ కలిగిన వారు, దేవుని ఆలోచనలను ప్రక్కన పెట్టి భక్తి ముసుగులో దురాలోచనల చేత హృదయాలు నింపబడిన వారు ఎంతో మంది ఈ వ్యక్తిలాగా. కానీ మనము వీరు కూడా అందుకే యేసయ్య పరుల సొమ్ము, నీ ఆస్తినే ప్రేమించి ఆస్తినే ఆధారము చేసుకుంటే తప్పు నాయన అని ఈ వ్యక్తికి, ఇప్పుడు అడిగిన వ్యక్తికి, అలాగే అక్కడ ఉన్న అనేకులకు ఆస్తిని పంచిపెట్టే పని నాది కాదు, వివాదాలు తీర్పు తీర్చే పని నాది కాదని యేసయ్య ధనాన్ని ప్రేమించే ఒక వ్యక్తి పరిస్థితి ఏమవుతుందో ఈ ఉపమానం చెప్పారు. దేవుని బిడ్డలారా ఆలోచించాలి. నీకు ఇవ్వబడిన వనరులు నీకు దేవుళ్ళు అయిపోతే నువ్వు ఖచ్చితంగా విగ్రహారాధికుడని పిలువబడతావు. చాలా మంది క్రైస్తవ్యములో విగ్రహారాధికులుగా తమ ఉద్యోగము, తన డబ్బు, తమ ఆస్తి, లేదా కొంతమందికి పిల్లలంటే విపరీతం. పిల్లలను ప్రేమించకండి అని నేను చెప్పటం లేదు. నీ పిల్లలు నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించిన తరువాత రెండవ స్థానంలో ఒకవేళ నీ బిడ్డలు ఉండొచ్చు, లేదా రెండవ స్థానం నీ భర్త, నీ భార్య. కానీ ప్రథమ స్థానము నువ్వు ప్రేమించే ఆ మొదటి వ్యక్తి, ఆ గొప్ప నీ హృదయంలో ఉప్పొంగే ఆ గొప్ప ప్రేమ నీ దేవునికే దక్కాలి, దేవునికే ఇవ్వాలి, మన ప్రభువుకే. అది నువ్వు ఆలోచించాలి. ఎందుకంటే కలువరిలో ఆయన సిలువ మీద వేలాడుచు నిన్ను ప్రేమించాడు గనుక నువ్వు కూడా ఆయనను ప్రేమించవలసిన వాడవై దానవై ఉన్నావు. ఆలోచించు. గొల్లపల్లి నతానియేలు గారు చాలా చక్కగా రాశారు ఆ పాట. పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు. పల్లవి
8 చరణాలు ఆయన క్రైస్తవ పదజాలాన్ని ఉపయోగించకుండా రాశారు. పల్లవి 8 చరణాలు. ఎక్కడ క్రైస్తవ దృక్పథం కనిపిందంటే లోకస్తులు కూడా చాలా చక్కగా వినగలిగిన సువార్తది. చివర 2 చరణాలు, 9, 10 చరణాలు మాత్రమే ఈ లోకాన్ని 8 చరణాలు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, ఈ లోకం మనది కాదు, ఇదంతా చిత్ర వస్తువులతో కూడిన ఒక ప్రపంచం, ఇది మనల్ని ఆకర్షిస్తుంది, మనది కాదు, మళ్ళీ మట్టికి చేరాలి తప్పదు, ఇవన్నీ చెప్పుకొని మరి ఎలాగా మనము మరి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మరణాంతర జీవితం ఎలాగా అంటే చివరి 2 చరణాల్లో మొత్తం సువార్తను ఆయన సమకూర్చారు. గొల్లపల్లి నతానీయులు గారు, యేసునందు విశ్వాసం ఉంచిన నువ్వు ఖచ్చితంగా నిత్య జీవము పొందుకుంటావని, యేసే మార్గము సత్యము జీవము అని చాలా చక్కగా రాశారు. 2 చరణాలలో 8 చరణాలు లోకస్తులు చాలా చక్కగా వినేటట్లు అన్ని లోకపు ఆలోచనలు, మంచి ఆలోచనలను ఆయన సమకూరుస్తూ, అంటే లోకస్తులకు చాలా దగ్గరగా ఉన్న పదజాలాన్ని రాస్తూ చివరి 2 చరణాలు సువార్త ప్రకటించారు. పెద్ద చదువుకోలేదు గొల్లపై నతానీయులు గారు, ఏం పెద్ద చదువులు చదవలేదు, దేవుని జ్ఞానము. చాలా గొప్ప కవి. ఆయన తన జీవితంలో చాలా చాలా సందర్భాల్లో దారిద్ర్యాన్ని అనుభవించారట. ఆయన రాసుకున్నారు, యేసుక్రీస్తు దొరికే నేని ఏమి కొదువా ఇంకేమి కొదువా అని రాసుకున్నాడు. యేసు ప్రభు నాతో ఉన్నప్పుడు నాకు ఏ కొదువా లేదు, నాకంత సమృద్ధిగా ఉంటుంది. అలాగని మనము ధనవంతులము కామా అంటే బైబిల్లో చాలా మంది ధనవంతులు ఉన్నారు కదా. దేవుని యందు విశ్వాసం ఉంచిన అబ్రహాము, అలాగే ఇస్సాకు, యాకోబులు చాలా ధనవంతులు, బోయజు చాలా ధనవంతుడు, అలాగే దావీదు మహారాజు, సొలొమోను మహారాజు అంత గొప్ప ధనవంతులు. కానీ వారి ఆధారము దేవుణ్ణి వారు ఆధారంగా చూసుకున్నారు, వారికి ఉన్న ధనాన్ని కాదు. గనుక వారు దేవుని ఇంటిలో దేవుని వారసులుగా ఉన్నారు. ఈరోజు నీకు ఇవ్వబడిన వనరులను నువ్వు ఆధారం చేసుకొని బ్రతుకుతూ ఉంటే ఆలోచించు, సూక్ష్మంగా ఆలోచించు, చాలా లోతుగా ఆలోచించాలి. క్రైస్తవుడు తేలికగా ఉండట, చాలా లోతుగా ప్రభు పాదాలు పట్టుకొని వేడుకున్నప్పుడు దేవుని జ్ఞానము ఇవ్వబడుతుంది. ఆలోచించాలి, ఈ లోకం మనది కాదు. మరణాంతర జీవితమును గురించి చాలా చక్కగా చెప్పింది బైబిల్ కదండి. మరణము తర్వాత జీవితం ఉంది. నువ్వు ఈ లోకములో జీవించిన జీవితాన్ని ఆధారము చేసుకొని మరణాంతర జీవితంలో నీకు స్థితి కల్పించబడుతుంది. ఒకవేళ విచ్చలవిడిదైతే నీ జీవితం, వనరులే నీకు దేవుళ్ళైతే జాగ్రత్త, విడిచిపెట్టు. అలాంటి ఆలోచనలన్నిటినీ ఈరోజు తుడుపు పెట్టు నీ మనసులో. యేసుపై ఆధారపడు, ఆయన్ను హక్కున చేర్చుకుంటారు ఖచ్చితంగా. అంటే యేసుని వెంబడిస్తున్న గుంపులో ఉండి యేసుతో తన సహోదరునికి చెబితే, యేసు బోధలకు ఆకర్షితుడైన తన సహోదరుడు యేసు మాటలు ఖచ్చితంగా విని జ్యేష్ఠత్వ పాలులో కూడా నాకు ఆస్తిని పంచి పెడతాడు అని యేసయ్యతో తన సహోదరునికి చెప్పించటానికి కుట్ర పన్నిన ఈ ఆధ్యాత్మిక ముసుగులో ఒక పాపిగా ఇతన్ని మనం చూస్తున్నాం. చాలా దుర్మార్గుడు. ఇలాగున తమకు తామే తెలియకుండగా ఆధ్యాత్మిక ముసుగులో ఇది గొప్ప భక్తి జీవితం అని ఉంటున్న ఎందరో ఉంటారు. వారందరికీ కూడా ఈరోజు నేను యేసయ్య నామమున నేను మనవి చేస్తున్నాను. ఆధ్యాత్మిక ముసుగులో, భక్తి ముసుగులో మీరెప్పుడు మిమ్మును మీరు మోసం చేసుకోకండి. యేసు పాదాలను పట్టుకొని యేసును ఆశ్రయించినప్పుడు ఏం లేదు. జాన్ వెస్లీ గారు చెప్పిన మాట ఈరోజు మన ప్రసంగం అంతటినీ క్రోడీకరించి మనము క్లుప్తీకరిస్తే, ఆత్మలను రక్షించటానికి అన్ని వనరులు సమకూర్చబడిన ఈ వనరులతో ఆత్మలను సంపాదించు. ఆత్మలే నీ ఆస్తి, ఆత్మలన్నిటినీ ప్రభువుకు అప్పగించు. ఇంకేం లేదు. చివరిగా
దేవుని ఎదుట నిలువబడినప్పుడు మనము గొప్ప ధనవంతులుగా ఉండాలి, పరలోకములో గొప్ప భవంతి మనకు ఉండాలి అంటే నువ్వు ఎక్కువ ఆత్మలను సంపాదించిన వారు పరలోకములో గొప్ప ధనవంతులు. ఈ లోకములో తమ ధనాన్ని తమ ఆశలను తమ వనరులను దేవుళ్ళు చేసుకున్న వారు పరలోక రాజ్యంలో వారసులుగా ఉండలేరు. దేవుని కొరకు నిలువబడదాం. ఈ విపత్కర పరిస్థితులలో అన్ని దారులు మూసుకుపోతున్నాయి, సువార్త ప్రకటించటానికి కష్టమవుతుంది. ఎక్కడ సువార్త మహాసభలు లేవు, సువార్తను గ్రామాలలోకి తీసుకువెళ్ళలేకపోతున్నాం. కేవలం సాంకేతిక పరిజ్ఞానము ద్వారా విశ్వాసులకే వాక్యం చెప్పగలుగుతున్నాం. ఎలాగున మనం చేయాలి ఈ పరిస్థితులలో అని నువ్వు అనుకొనవద్దు. అన్ని దారులు మూసుకుపోయిన విశ్వాసికి యేసు అనే దారి ఎప్పుడు తెరవబడి ఉంటుంది. విశ్వాసికి యేసు అనే దారి ఎప్పుడు తెరవబడి ఉంటుంది. యేసు అనే మార్గములో, నేనే మార్గమునని చెప్పిన యేసు అనే మార్గములో ముందుకు వెళుదాం. ఆయన చెప్పినది మనము చేద్దాం. దేవుని రాజ్యాన్ని కడుదాం. ఆత్మల భారముతో ఉన్న మందలో చేరని గొర్రెలెన్నో కోట్ల కొలదిగా కలవోయిలా. నీ బాధ్యతను మర్చిపోకు. బాధ్యత రాహిత్యమైన జీవితాన్ని విడిచి బాధ్యతాయుతమైన జీవితంలో, క్రైస్తవ జీవితంలోకి నిన్ను మరొకసారి ప్రభు ఈరోజు ఆహ్వానిస్తుండగా, నీ జీవితంలో ప్రభువుకు నీకు మధ్య ఉన్న ఆటంకాలన్నిటినీ నువ్వు ఈరోజు గుర్తించి వాటినన్నిటినీ నువ్వు ఈరోజు ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభు పాదాలను ఆశ్రయించు. ఆయన నిన్ను మరలా బాధ్యతలో నడిపిస్తాడు. ఒకరోజు పరలోకములో నువ్వు గొప్ప ధనవంతురాలిగా ఉంటావు. అంటే పరలోకములో ఏం ధనవంతుడిగానే ఉండాలా, పేదదానిగా ఉండకూడదా అని నువ్వు అనొచ్చేమో. పరలోకములో పేదదాని అంటే ఆత్మలను సంపాదించలేదని అర్థం. ఆత్మల భారముతో ముందుకు వెళ్దాం. అటి కృప పరిశుద్ధాత్ముడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనములు. తండ్రి, మీరిచ్చిన ప్రతి వనరుని ఉపయోగించి ఆత్మలను సంపాదించాలి. తండ్రి, ఆత్మలను మీ చెంతకు తెచ్చినప్పుడు ఎన్ని ఎక్కువ ఆత్మలను మేము సంపాదించుచున్నాము, అంత గొప్పవారముగా పరలోకములో మేముంటాము. నాయన, బాధ్యతను మరచి మేము లోకపు తీరుని అనుసరిస్తున్న ఎడల క్షమించి, మీరిచ్చిన వనరులే మాకు ఆధారము చేసుకొని ఉంటే క్షమించి, మీరే మాకు ఆధారమని తండ్రి, మీపై ఆధారపడి మా బ్రతుకులను కొనసాగించి మీ రాజ్యము కట్టుట కృపనిమ్మని ఈరోజు మీ దివ్య వాక్యములు విన్న మీ బిడ్డలందరూ వాక్యము చేత ఆదరింపబడి వాక్యానుసారమైన జీవితములకై పురికొల్పబడటానికి మీ కృపను, ఆత్మను ఇవ్వండి. ప్రతి హృదయము మీ వాక్యము చేత తాకబడి మాంసపు హృదయములుగా తండ్రి ముందుకు సాగి మీ కొరకై ప్రయాసపడ ఎప్పుడు తమ జీవితాలలో నూతన సాక్ష్యాలను కలిగి ఆ సాక్ష్యాన్ని చెప్పటానికి సిద్ధ మనస్సును కలిగి ఉండటానికి కృపనివ్వండి. తండ్రి, ఈ రోజున వాక్యము వినిన మీ బిడ్డలందరూ, మీ దివ్య వాక్యము వినిన వారందరినీ ఆదరించండి, రోగులను స్వస్థపరచండి. తండ్రి, మేము ఎన్నో విపత్తులను ఎదుర్కొనవలసి ఉన్నదని చెప్తూ ఉండగా తండ్రి, ప్రతి సమయంలో మీ కాపుదల మాకున్నదని, ఏ సమయమందును అసమయమందును మీ సువార్త ప్రకటించటానికి మమ్మను ముందుకు నడిపించమని, మీరు మహిమ పొందుమని, మమ్మను దీవించమని, అపవాదికి సిగ్గు కలుగచేయమని నజరేయుడైన యేసు నామమున ఈ ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోక నెరవేర్చును భూమి నెరవేరును గాక. నేడు మాకు దయచేయము, మడల అపరాధము చేసిన క్షమించిన ప్రకారం అపరాధము క్షమించు, దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు స్వామి. త్రియేక దేవుని దీవెనలు, సమాధానము, క్షేమము మీకు తోడయుండును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. అందరూ క్షేమమని తలంచుచున్నా. మీరు ఎవరైనా మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించాలంటే మీరు
వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరతలు మాకు పంపవచ్చు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులకు కూడా మీరు చెప్పాలని మనవి చేస్తున్నాను. మా పరిచర్యలు ఇంకా మునుముందుకు సాగునట్లు, గొప్ప పరిచర్య దేవుని మహిమ కొరకు చేయనట్లు నా కొరకు, మా కుటుంబము కొరకు, మా సంఘం, చిన్న సంఘం మాది అగాపే లూథరన్ సంఘం, మా సంఘము కొరకు మీరు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. మా ఫోన్ నెంబర్ 8019904189. మరొక నెంబర్ 8790239189. ఈ 2 నెంబర్లను మీరు ఫీడ్ చేసుకోండి. వాట్సాప్ ద్వారా మీరు మీ ప్రార్థన అవసరతలు మాకు చెప్పవచ్చు. మేము ప్రార్థన చేస్తాం. మీకు ఏదైనా వాక్యము చదువునప్పుడు మీరు ఇంకా వాక్యపు లోతులు తెలుసుకోవాలని మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఈ ఫోన్ నెంబర్స్ లో తప్పకుండా మీతో మేము మాట్లాడి మిమ్మల్ని వాక్యములో బలపరచడానికి మేము సిద్ధంగా ఉంటాం. థ్యాంక్ యూ. మరలా వచ్చే వారం కలుద్దాం. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.